బాలాపూర్ పరిధిలోని రాయల్ కాలనీలో కట్టుదిట్టం చేశారు పోలీసులు. 2 హత్యలు జరిగిన నేపథ్యంలో యువత చెడు అలవాట్లకు లోనవుతున్నట్లు అనిపించి పక్కన రాయల్ కాలనీలో బర్మా వాసులు ఏమైనా అవాంఛనీయ కార్యకలాపాలు అంటే గంజాయి అమ్మటం లేదా ఇతరత్ర పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారం మేరకు రాచకొండ కమిషనర్ సుధీర్ ఆదేశాలతో డీసీపీ మహేశ్వరం సునీతారెడ్డి నేతృత్వంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఏసీపీ లక్ష్మీకాంతం రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ భూపతి, మధు, సబ్ ఇన్స్పెక్టర్లు జానీ, మహేష్, ఉమ్మన్ సిబ్బంది, ఎస్ఓటీ, ఎస్బీ మరియు హెడ్ క్వార్టర్స్ నుండి దాదాపు 287 మంది సిబ్బంది కలిసి తెల్లవారుజామున రాయల్ కాలనీ కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ రాయల్ కాలనీని కట్టుదిట్టం చేయడంతో అక్కడ దాదాపు 63 వాహనాలు సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా 3 బాటిల్స్ స్టెరాయిడ్ ఆఫ్ ఆక్సిజన్ మరియు 3 రౌడీ షీటర్లను అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. కమిషనర్ గారి ఆదేశాలతో రాయల్ కాలనీలో కార్డన్ సర్చ్ నిర్వహించామని తెలిపారు. कभी रिपोर्ट करें कभी करें क्या इसके बारे में करें ज़्यादातर कैंप्स में आके रह रहे कार्ड बगैर कार्ड पूरा कैंप लीडर है क्या करते क्या ड्यूटी है आपका लीडर बोल रहे हैं ना आपका रिपोर्ट करते हैं पुलिस पे कभी रिपोर्ट करें ऐसा चीज़ है हाँ ज़्यादातर कैंप्स में आके रह रहे कार्ड बगैर कार्ड बच्चे ज़्यादातर पूरा पढ़ाई कर रहे हैं काम क्या करते हैं आप आपको आपका स्टेटस मालूम है इस तरीके से किसी को मारना पीटना ऐसा करें तो क्या करते हैं बदनाम होगा ఈరోజు మార్నింగ్ 6 o'clock రాయల్ కాలనీ బాలాపూర్ పిఎస్ లిమిట్స్ మహేశ్వరం జోన్ రాచకొండ కమిషనరేట్లో స్పెషల్ పార్టీస్ ఏఆర్, ఎస్ఓటీ, ఎస్బీ అండ్ దెన్ లోకల్ పోలీస్తో ఆల్ ఆఫీసర్స్ తోటి ఒక 6 సర్చ్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెకింగ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి ఈ రాయల్ కాలనీలో కొన్ని సర్ప్రైజ్ చెక్స్ చేయడం అనేది జరిగింది. ఈ రాయల్ కాలనీ వచ్చేసి మనకి బార్డరింగ్ హైదరాబాద్ చాంద్రాయణగుట్టకి బార్డరింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమమ్ ఒక 60 to 70% రోహింగ్యన్స్ క్యాంప్స్ ఉన్నాయి, ఒక 18 క్యాంప్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా అదర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. మార్నింగ్ 6 o'clock నుంచి ఈ 6 సర్చ్ పార్టీస్ ర్యాండమ్గా కొంతమందిని చెక్ చేసినప్పుడు పబ్లిక్ చాలా కోఆపరేట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ తర్వాత క్యాంప్ లీడర్స్ కూడా మాతో పాటు వచ్చేసి మనము ఏదైతే వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగిందో అవన్నీ వాళ్ళు మనకి కోఆపరేట్ చేస్తూ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనం ఆల్మోస్ట్ ఒక 63 వెహికల్స్, ఇందులో మాక్సిమం 58 వెహికల్స్ 2 వీలర్స్, 4 3 వీలర్స్, 1 4 వీలర్ సీజ్ చేసి ఇక్కడ మనం వెరిఫికేషన్ కోసం అనేసి మనము మళ్ళీ పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్, మాక్సిమం వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు, దానికి సంబంధించిన వివరాలు కూడా ఫర్దర్గా మనం వెరిఫై చేసేసి దాని ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక డైరీ ఫామ్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆక్సిటోసిన్ యూజ్ చేస్తున్నట్టుగా మనకి బాటిల్స్ దొరకడం జరిగింది. ఇది ఎస్ఓటీ వాళ్ళు పట్టుకున్నారు. సో దీన్ని కూడా మనము సీజ్ చేసాము. అండ్ ఇందులో ఈ ఏరియాలో మనము సెర్చ్ చేసినటువంటి ఏరియాలో సస్పెక్ట్స్ తర్వాత రౌడీ షీట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ప్రెజెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 6 మెంబర్స్
షీట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ప్రెజెన్స్ కూడా తీసుకున్నాము. ఇది ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెకానిజం కోసము. తర్వాత చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పహాడీ షరీఫ్, బాలాపూర్ ఏరియాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు పబ్లిక్ మాతో రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. బయట నుంచి చాలా మంది వస్తున్నారు, ఇక్కడ టెంపరీగా షెల్టర్ తీసుకుంటున్నారు. సో వాళ్ళ వల్ల కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. గాంజా సెల్లింగ్ కానీ, లేకపోతే బాడీలీ అఫెన్సెస్ కానీ, ఇట్లాంటి తదితర చర్యలకు పాల్పడుతున్నారు. సో ఇక్కడ ఉన్న పిల్లవాళ్ళు కూడా ఖరాబ్ అవుతున్నారు అని చెప్పేసి వాళ్ళు పదే పదే వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడము. సో వారి కోరిక మేరకు, వారి సపోర్ట్ తోటి మనం ఈరోజు మార్నింగ్ వచ్చి అలాగే ఒక కాలనీని తీసుకొని ఆ కాలనీలో వాళ్ళ యొక్క సహకారంతో మనం ఈరోజు సర్ప్రైజ్ చెక్స్ చేయడం జరిగింది. సో ఈరోజు అందరూ కోఆపరేటివ్గా మాకు సహాయం చేశారు. ఇది సిపి గారి ఆధ్వర్యంలో, సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, వారి యొక్క ఆదేశాల మేరకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేసిన దాని ప్రకారంగా మేము ఈ ఆపరేషన్ని కండక్ట్ చేశాం. థ్యాంక్ యూ.